భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. జై భీమ్. బాబాసాహెబ్ డాక్టర్ బి అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తరఫున, మన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల తరఫున, టీడీఎల్ తరఫున, ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున అందరూ కూడా మన తిరుపతి నగరంలో ప్రధాన కూడలిలో ఆర్టీసీ బస్టాండ్ నందు స్టాచ్యూ పెట్టిన అంబేద్కర్ బాబాకు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన నవ నిర్మాణ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి అంబేద్కర్ సాహెబ్. ఆయన రాసిన రచన ఈరోజు రాజ్యాన్ని కాపాడుతూ ఉంది. ఆయన శాసించాడు, రాయించాడు. ఆ రాత ప్రకారం ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం ఇటు ప్రజా ప్రతినిధులు కానీ, మన ప్రజలు ఎలా ఉండాలని, ఎవరెవరు ఏ కమ్యూనిటీ ఎలా ఉండాలనేది కూడా విప్లవంగా రాయడం జరిగింది. చాలా మంచి సృష్టికర్త. ఎన్నో చదువులు చదువుకున్నాడు, ఇతర దేశాల్లో చదువుకున్నాడు. భారత రాజ్యాంగాన్నే మార్చి దిద్దిన నాయకుడు బాబా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్. ఆయన ఆశయాలతో ఈరోజు మన భారత దేశంలో అన్ని ఆశయాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, ఎస్టీ సప్లాన్కి కూడా పునరావృతం కల్పించాడు. ఆయన కూడా 10 సంవత్సరాల కాలం ఎస్సీ, ఎస్టీలకు మేలు కలిగే విధంగా సప్లాన్ కూడా అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్టీలకు డోలీల్లో వస్తున్న, మూతులో వస్తున్న మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వసతి కల్పించి దాదాపు 100 కోట్ల నిధులు విడుదల చేశారు మన ముఖ్యమంత్రి గారు. ఆ నిధులతో రోడ్లన్నీ వేయించి ఎస్సీ, ఎస్టీలకు అన్ని విధాల మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని సేవా సహకారాలు చేస్తా ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో, అదేవిధంగా మనకి తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణంలో ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడల్లో గౌరవ స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం నివాళులు అర్పించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ మీటింగ్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అన్ని అసోసియేషన్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా మనకి ప్రభుత్వంలో అన్ని రకమైనటువంటి ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని కూడా మాకు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు మనకు ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వం చేసే మేలన్నింటినీ కూడా ప్రజలకి ఈరోజు అందరికీ చేరవేసేలాగా కూడా మనం స్టెప్స్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కటి ఆయన రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా మనందరం ఆయన్ని ఎల్లప్పుడూ మన మనసులో గుర్తుంచుకొని ఆయన ఆదర్శాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నారు. వారు వ్యక్తి కాదు, ఒక మహత్తర శక్తి, రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత. వారి జీవితం అందరికీ కూడా ఆదర్శదాయకము. వారి అడుగుజాడల్లోనే కూడా మన యావత్ భారతదేశం అంతా కూడా ఇవాళ నడుస్తోంది. మొట్టమొదట భారతదేశంలో కాకుండా విదేశాల్లో మొట్టమొదటి డాక్టరేట్ తీసుకున్న అత్యధిక గొప్ప విద్యావేత్త. అటువంటి మహానుభావుని ఈరోజు మనం స్మరించుకోవటం ఎంతైనా కూడా అభినందనీయమైన విషయము. ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ నా యొక్క శుభోదయం. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి. అతను సమాజాన్ని దూరదృష్టితోనే మన రాజ్యాన్ని ఎట్లా రాజ్యాన్ని రూపొందించారు. అదేవిధంగా స్త్రీల యొక్క హక్కులను కూడా వాళ్ళు స్త్రీల హక్కులు అయితే వాళ్ళు 33% రిజర్వేషన్ కల్పించడం. అదేవిధంగా అన్ని భాగాల్లో విద్యలో అయితే మ్యారేజ్లో, డైవర్స్లో అన్ని చోట్ల అన్నీ సమానంగా ఉండాలని పాటుపడిన వ్యక్తి. అదేవిధంగా లేబర్ వాళ్ళను కూడా
ఈ పారిశ్రామికలో అంటే ఫ్యాక్టరీస్ అన్ని దాంట్లో కూడా సమానమైన హక్కు కావాలని పోరాడిన ఏకైక వ్యక్తి. తర్వాత ఈ బలహీన వర్గాల వాళ్ళ కోసం జీవితాంతం పోరాడి వాళ్ళ హక్కులను ఉపయోగించుకోవాలని అందరినీ చేసిన మహా వ్యక్తి. ఈ వ్యక్తిని మనము ఈరోజు స్మరణించుకొని ఆయన విధానాలను కూడా మనము అమలు చేయాలని వారిని పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశానికి అంబేద్కర్ గారు నిరంతరం శ్రమించి పోరాడి భారతదేశానికి ప్రజాస్వామ్య రాజ్యంగా భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి భారతదేశం ఒక ప్రజాస్వామ్య భారతదేశంగా ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించి అందించినటువంటి గొప్ప మహానుభావుడు మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ యొక్క అడుగుజాడలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం నడవాలని, అంబేద్కరిజాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మా గిరిజన జేఏసీ తరపున పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా బృందము ప్రతి ఒక్కరు కూడా శ్రీను, కృష్ణయ్య, వసంతమ్మ, కళావతి గారు మరియు సుమన్ గారు వీళ్ళందరూ పాల్గొని ఈ ప్రోగ్రాంని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బిఆర్ అంబేద్కర్ జై హే. అంబేద్కర్ సందర్భంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బ కొట్టే పద్ధతిలో ఈనాటి కేంద్ర ప్రభుత్వం ఉంది. అంబేద్కర్ చూసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రద్దు బిల్లు అమెండ్మెంట్ చేసి పెట్టడం, రాజ్యాంగం స్ఫూర్తి దెబ్బ కొట్టడం, అంబేద్కర్ ప్రజల్ని కాలు రాయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. చివరికి ఎంతవరకు వచ్చిందంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలని గవర్నర్లు ఆ విధంగా పెండింగ్ పెట్టకూడదు. దీని ప్రకారం 3 నెలల లోపల క్యాబినెట్ తీర్మానాన్ని ఆమోదించాలి గవర్నర్స్ అని ఆదేశించింది. అది గవర్నర్లే కాదు, దేశ అధ్యక్షురాలు కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా అటు క్యాబినెట్ కానీ అసెంబ్లీ కానీ ఇచ్చిన తీర్మానాలని పెండింగ్ పెట్టకూడదని తీర్పిస్తే ఆ తీర్పుకు వ్యతిరేకంగా కేరళ గవర్నరు ఈ తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది అంజని అంటూ ఉన్నాడు. అంటే రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి న్యాయ వ్యవస్థ తీర్పిస్తే రాజ్యాంగ వ్యవస్థ ధ్వంసం చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో గవర్నర్ మాట్లాడుతూ ఉన్నారు. అందుకని అసలు ఇంకో తీర్పు రావాలి. అసలు గవర్నర్ వ్యవస్థే వేస్ట్. వీళ్ళ వల్ల ఆటకు వెళ్తా ఉంది. మొత్తం గవర్నర్స్ అంటే ఇవన్నీ కూడా మేకలింగాలు లాంటివి. మేకలింగాలు లాంటి గవర్నర్స్ వ్యవస్థను రద్దు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 134వ జయంతి వేడుకల్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, అందరివాడు గారు. వారి ఆశయ సాధన కోసం మనందరం కలిసి కృషి చేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ 10 రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉచిత వైద్య సేవలు, హాస్పిటల్ సందర్శన, అన్నింటినీ పరిశీలిస్తున్నాం. అంబేద్కర్ గారిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు ఆయన దేశానికి అందించినటువంటి సేవలు, ప్రపంచ మేధావి
మేధావిగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రాబోయే 100 సంవత్సరాల సమస్యకు పరిష్కారంగా ఆయన చెప్పినటువంటి మార్గంలో అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం అందరి వాడిగా ప్రపంచ మేధావిగా ఎదిగినటువంటి అంబేద్కర్ గారి యొక్క అసలు శిష్యులైనటువంటి వారసులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నిన్న సాయంకాలం వచ్చి ఇక్కడ విగ్రహానికి పరిశుభ్రం చేసి వారు పుష్పాలంకరణ చేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించు అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో బీజేపీ పునరంకితమవుతుందని జై భీమ్, జై భారత్ మాతాకి జై. రాజ్యాంగ స్ఫూర్తికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వము అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన విగ్రహాలు ఎక్కడెక్కడైతే దేశవ్యాప్తంగా ఉన్నాయో వాటిని శుభ్రం చేసి ఆయనకి ఘన నివాళులు అర్పించడం బడుగు బలహీన వర్గాల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా భావిస్తూ ఆయన ఆశయ సాధన కోసం అందరం పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నామండి. అంబేద్కర్ జయంతిని నాలెడ్జ్ డే, వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలుసు. బలహీన వర్గాలు మరియు ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సక్సెస్ఫుల్గా భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్నో విషయాల్లో అంటే ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు అందరూ సమానంగా ఉండాలని కోరుకున్నారో దానికి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతుంది. దానికి ఉదాహరణగా జన్ధన్ 40 కోట్ల మంది అకౌంట్లు, జన్ధన్ అకౌంట్లు, అదేవిధంగా ఆయన కోరుకునే విధంగా 33% నారీ శక్తి అంటే మహిళలకి రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా గరీబ్ అన్న కళ్యాణ్ యోజన 80 కోట్ల మందికి 5 కేజీల బియ్యం ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈరోజు ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమం ద్వారా కానీ, ముద్రా లోన్స్ కానీ, ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ కూడా మరీ ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్లో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారంటే, అంబేద్కర్ ఫోటోగ్రాఫ్ పెట్టగలిగినారంటే అది మోడీ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆయన పంచతీర్థాలని అంబేద్కర్ పేరుతో ఈరోజు డెవలప్ చేస్తున్నారు మోడీ గారు. ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా జరుగుతున్నాయి. ఈరోజు ఎవరిదైనా పుట్టినరోజు జరిగితే ఒక ఊర్లో చేసుకుంటారు, ఒక గ్రామంలో చేసుకుంటారు, ఒక జిల్లాలో చేసుకుంటారు. ఈ మహానుభావుడు అంబేద్కర్ మహారాష్ట్రలో పుట్టి మా ఊరికి గౌరవం ఎవరన్నా ఈ భారతదేశం మొత్తం మీద పుట్టినరోజు చేసుకుంటున్న మా అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన నా అంబేద్కర్ వారసులకి, ఉద్యోగ సంఘాల వాళ్ళకి, ఈ అంబేద్కర్ యువజన సంఘాల వాళ్ళకి అయితేనేమి అందరికి కూడా జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండగ వాతావరణము ఈ అంబేద్కర్ పుట్టినరోజు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, యావత్ ప్రపంచంలోనే ఈ పండగ వాతావరణం ఈడ ఉన్నట్టుగానే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద పండగ చేసుకునే ఏకైక వ్యక్తి మన అంబేద్కర్. ఈ సందర్భంగా ఒకటే తెలియజేసేది ఒకటే, ఈ పండగని ఒక కులం వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరూ మనిషిగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ పండుగని అందరూ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ జై భీములు తెలియజేస్తా ఉన్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ప్రతి పల్లెల్లో పెళ్లి అర్జున వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్న ప్రతి పల్లెల్లో ఈరోజు ఒక పండుగ రోజుగా చేసుకుంటున్నారు. ఇదే మాదిగా
ప్రతి సంవత్సరం ప్రతి వాడల్లో ప్రతి పల్లెల్లో చేసుకోవాలనేసి ఎస్సీ లీడర్లుగా ఎస్సీ అంబేద్కర్ వారసులుగా మేమందరూ కోరుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగ స్ఫూర్తిని పొందుతున్నారు కాబట్టి ఈరోజు ఆయన స్మరించుకొని ఆయన పండుగ దినాన్ని పుట్టిన దినాన్ని పండుగ దినంగా చేసుకోవాలనేసి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. 75 సంవత్సరాలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదో కుల సంఘాలు కాకుండా ప్రభుత్వం తరఫున ఈ జయంతి జరపాలని ఒక సత్సంకల్పం రావడం, దాన్ని మనం ఈరోజు ఇలా కార్యరూపంలో చూడగలగడం లేట్గా అయినా లేటెస్ట్గా ఉంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో చర్చ జరుగుతుండింది. అమెరికా తక్కిన దేశాలు ఎందుకు అగ్రరాజ్యాలుగా ఉన్నాయి, మనం ఎందుకు వెనకబడిపోయినామనే ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక అమెరికన్ మేధావి ఏం చెప్పారంటే, మీరు అమెరికాలో ఏ స్టేట్లో ఉన్నవాడిని అయినా మీరు ఎవరు అంటే నేను యుఎస్ సిటిజన్ అని చెప్తారు. నేనేదో అలాస్కాలో ఉన్నానో, ఇంకో చోట ఉన్నానో, కాలిఫోర్నియానో, వైట్ అనో, స్కాండినేవియన్ అనో అలా చెప్పరు. భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే, నువ్వెవరు అంటే నేనేదో నార్త్ ఇండియన్ అనో, సౌత్ ఇండియన్ అనో, నేను గుజరాతీ అనో, ఆంధ్ర అనో, నేను ఇంకొక బ్రహ్మణ్ణనో, కమ్మ అనో, రెడ్డి అనో, నేను తెలుగు ఆయనను, ఇంకా ఆయన తమిళనను, అలా మీరే రకరకాలగా సమాజాన్ని దేశాన్ని విభజించుకొని ఐకమత్యం లేకపోవడం వల్ల మీకు అన్ని లక్షణాలు, అగ్రరాజ్యం కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా కూడా మీరు అలా వెనకబడి ఉన్నారని తెలిచారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మొత్తం ఆ సైడ్ హిమాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి భారతదేశంలో మీరెవరు అంటే మనందరం కూడా గర్వంగా నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి ఒకప్పుడు వేద సంస్కృతి ఉండేది. సంస్కృతం పాటగా ఉండి మొత్తం దేశాన్ని ఏకం చేసింది, ఇన్ని సంస్కారాలు అన్నది. ఇప్పుడు ఆధునిక కాలంలో అలా చేయగల ఏకైక మహాశక్తి మన రాజ్యాంగం. అలా మన రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి దాదాసాహెబ్ భారత రత్న అంబేద్కర్ గారికి మనం జాతంతా కూడా ఎప్పుడూ రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతో. సంఘం అంటే మనము ఎప్పటి నుంచో వివక్ష గురించి మాట్లాడుతున్నాం. మన ఇళ్లలో వివక్ష లేకుండా ఉందా మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. అంటే మన అమ్మలు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, మన పిల్లలు కానీ, మన అక్క చెల్లెళ్ళని కానీ అందరినీ మనం ఇంట్లో సమానంగా భార్యను కానీ మనం సమానంగా చూడగలుగుతున్నామా, గౌరవంగా చూడగలుగుతున్నామా, వాళ్ళ హక్కులకు భంగం లేకుండా ప్రవర్తించగలుగుతున్నామా అనేది ముఖ్యమైన ఇది. అలాగే వర్క్ ప్లేస్లో కూడా మనకున్న మేజర్ సంఘాలు రెండే, ఒకటి ఇల్లు, రెండోది వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్లో కూడా మనం ఈ భావజాలాన్ని ఆ భావజాలానికి అనుగుణంగా బతుకుతున్నామా లేదా అనేది మనం మూడవది ధమ్మం శరణం గచ్చామి. ధమ్మం శరణం గచ్చామి అని అంటే రకరకాలుగా చెప్తారు చాలా మంది, కానీ మనము ఇక్కడ అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం. ఎవరో ఏ కులమో తెలియదు హార్ట్ తెచ్చిపెట్టినాం, ఏ రీజియనో తెలియదు హార్ట్ తెచ్చిపెట్టినాం, ఏ భాషో తెలియదు ఒక లివర్ తెచ్చిపెట్టినాం. అలా తెచ్చిపెడుతూ ఉన్నప్పుడు అది ఫలానా వాడు కాబట్టి నేను కొట్టుకోను, నేను పని చేయను అనట్లేదు.
ఎవరి నుంచి కొన్ని వైజ్ఞానికమైన ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మనం కానీ ఈ ఆర్గన్ని ఒక చోట నుంచి ఇంకో చోట పెట్టినట్లయితే అది ఎటువంటి వివక్ష లేకుండా పనిచేస్తూ ఉంటాయి. అలా వివక్ష లేకపోవడం అనేది ప్రకృతిలోనే ఉంది. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సమానత్వాన్నే మనం ధర్మము అంటాం. వేరే రిలీజన్లో అల్లా అనొచ్చు, జీసస్ అనొచ్చు, భగవంతుడు అనొచ్చు. కానీ ఈ ఏదైతే ఒక ఉత్కృష్టమైన ఎటువంటి తేడాలు ధర్మము భావాలు లేనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి ఉందో అదే ధర్మం అన్నమాట. ఈ 3 ప్రిన్సిపల్స్ని మనము మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన వర్క్ ప్లేస్కి, మన జీవితాలకి అన్వయించుకున్నట్లయితే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సరైన నివాళి అర్పించినట్టుగా అవుతుందనేది నా యొక్క దృఢమైనటువంటి. చదువుకు రాయడానికి రోడ్డు మీదకి వెళ్తే రోడ్డుకు రాయడానికి వెళ్ళలేదు అన్న ఇక్కడ 32 డిగ్రీలు ఏకదాటిగా 3 సంవత్సరాలు చేసే ఎంఎస్ కూడా కేవలం 2 సంవత్సరాలైనా పూర్తి చేసినంత మేధావుగా తయారన్నారంటే ఆయనలో ఉన్న ఆ కసి, ఆ పట్టుదల కాగా ఎవరికైనా స్ఫూర్తి ఇవ్వడానికి. సో మనకి మన ముందు కనబడుతున్న అంబేద్కర్ గారి స్ఫూర్తి మరెక్కడ దొరకదు. ఆయన పేరు చూస్తే డాక్టర్ అదో వేరే వచ్చిన తెలుగు భీమారావు రామోజీ అంబేద్కర్ 3 పేర్లు. ఈ 3 పేర్లలో మనం గమనిస్తే పూతలపట్టు నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో అంబేద్కర్ సభ జరుగుతాయి. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి ఉత్సవాలలో సౌండ్ ఏందో మాపండి. ఏ వర్గమో ఏ కులమో వచ్చి నివాళులు అర్పించుకోవడం మాత్రమే చూస్తున్నాం. లేకపోతే రాజకీయ ప్రముఖులు వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించి వెళ్తున్న సంఘటనలు మాత్రమే చూస్తున్నాం. అలా ఎందుకు జరగాలి? ఈ దేశంలో కార్మికుల కోసం, మహిళల కోసం, కర్షకుల కోసం, పీడితుల కోసం, తాడితుల కోసం, వారి గౌరవం కోసం అహర్నిశలు తన యావత్ శక్తిని, యుక్తిని ఉపయోగించి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏ వర్గం మాత్రమే ఎందుకు కృతజ్ఞతగా ఉండాలని, ఒక వర్గం మాత్రమే, ఒక కులమో ఒక సామాజిక వర్గము మాత్రమే ఎందుకు పండగ జరుపుకోవాలి, ఇది అందరి పండుగ కావాలని ఆలోచనతోనే పూతలపట్టులో ఈ రోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశానికి పిలిచిన వెంటనే నన్ను ఆదరించి ఈ సమావేశం ఇలాగే జరగాలి, ఇది ఒక ప్రతీక కావాలి, మిగతా వాళ్ళకి ఒక ఆదర్శం కావాలని నా ఆలోచనను గౌరవించి నా ఈ కార్యక్రమానికి వెన్ను దన్నుగా నిలిచి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారికి, గౌరవనీయులు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారి, ఒక జాతి కోసం, ఒక దేశం కోసం, సమున్నత గౌరవం కోసం, ప్రతి మనిషి సమానత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనమైనటువంటి నివాళికి పూతలపట్టు నియోజకవర్గం వేదిక ఏంటంటే, ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా నాకు ఇంతకన్నా గౌరవం మరొకటి రాబోతున్నది నా బలమైనటువంటి విశ్వాసం. ఎస్, నేను ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ అనేది లేకపోతే ఎమ్మెల్యే అయ్యేవాడినే కాను. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఫలం ద్వారా నేను ఒక ప్రజాప్రతినిధిని అయితే ఆ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని నేను గుండెల్లో పెట్టుకోవాలా, నెత్తిని పెట్టుకోవాలా. ఆ నెత్తిని పెట్టుకునే క్రమంలో ప్రతి ఒక్కరి చేత ఆ గౌరవాన్ని ఆయనకి ఇప్పించాలన్నటువంటి ఆలోచన. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు
ఈ మధ్య కాలంలో ఎస్సీసీసీ వచ్చినప్పుడు మమ్మల్ని చెప్పారు, మురళీమోహన్ నువ్వు ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, నీ ప్రాధాన్యత మొదట ఎస్సీలు ఉండాలి, నువ్వు చేసే ప్రతి పనిలో వారికి సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, అప్పుడే నువ్వు ఎమ్మెల్యే అయినానికి సార్థకత ఉంటుందని నాకు చెప్పిన మాట నా చెవుల్లో గిర్రుమని తిరుగుతూనే ఉంటాయి. నేను ఈ వేదిక నుంచి మాటిస్తున్నా, ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అంటే, ఇక్కడ ఒక మురళీమోహన్ ఉన్నాడు, వాడిని చూడండి, వాడిలాగా ఉండాలనే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి ఈ వేదిక ద్వారా మాటిస్తున్నాను. అందుకనే ఇంత పెద్ద వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. ఇంత పెద్ద వేదిక ద్వారా ఈ మెసేజ్ ఇవ్వాలనేదే మా లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరిందని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఇప్పుడు నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గౌరవించుకుంటూ, ఎన్నడూ లేని విధంగా మన చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ అంబేద్కర్ గారికి 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించేదానికి ఏర్పాటు చేసిన మురళీ గారికి ప్రతి ఒక్కరు కూడా ఆయన కొనియాడాలి. ఈ మెసేజ్ ఇవ్వాలనేదే మా లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరిందని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఇప్పుడు నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గౌరవించుకుంటూ, ఎన్నడూ లేని విధంగా మన చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ అంబేద్కర్ గారికి 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించేదానికి ఏర్పాటు చేసిన మురళీ గారికి ప్రతి ఒక్కరు కూడా ఆయన కొనియాడాలి. ఎందుకంటే మేము కూడా జిల్లా పార్టీ తరఫున గతంలో ఎన్నో చేశాం, ఎందరో ఎమ్మెల్యేలు అయ్యారు. జిల్లాలో ఒక చోట జరిగేది, కానీ నియోజకవర్గంలో ఈరోజు చేస్తూ దళిత బిడ్డకి నేనున్నాను, దళితుల బిడ్డలతో పాటు ఓసీలు కూడా నేను చూసుకుంటున్నాననే ఒక నినాదంతో ఈరోజు చేస్తున్నటువంటి మురళీ గారికి మనందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఉత్తరపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనిలో నన్ను భాగంగా చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. వచ్చిన తర్వాత ఎన్నో రకాల కులాలు, మతాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న ఇంతమంది కూడా మనమంతా కలిసికట్టుగా ఉండగలుగుతున్నామంటే కారణం అంబేద్కర్ గారు మన కోసం రచించిన రాజ్యాంగం. దానిలో ఎన్నో విలువలు ఉన్నాయి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికత్వం. ఈ విలువలన్నీ కూడా ఈరోజు మరొకసారి మనమంతా గుర్తుంచుకోవాలి, పెంపొందించుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క మనిషి కూడా వీటన్నిటిని అలవర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. బిఆర్ అంబేద్కర్ గారిని జన్మదినం చేసుకుంటున్నాం. ఎందుకు ఆయనకి 1990లో భారతరత్న అవార్డు ఇచ్చాం, ఎందుకు అనేది ఎవరికైనా ఐడియా ఉందా? అయితే 2-3 విషయాలే మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంత స్వేచ్ఛాయుతంగా ఇక్కడికి వచ్చిన స్త్రీలు, ఇంతకుముందు మనం ఈ స్త్రీలు 1920 స్వాతంత్రం ముందు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది? మీరందరూ ఊహిస్తే ఇళ్లలో నుంచి బయటికి రావడానికి వీలు లేకుండా ఉండేది, సమానత్వం ఉండేది కాదు, స్వేచ్ఛ ఉండేది కాదు, ఏ పని చేయడానికి అనుమతించేవాడు కాదు, ఉద్యోగం చేయడానికి అనుమతించేవాడు కాదు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ సమాజాన్ని చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీల సమానత్వం కోసం పోరాడాడు, స్త్రీల స్వేచ్ఛ కోసం పోరాడాడు. అంబేద్కర్ గారు స్వాతంత్రం ముందున్న ఫేజ్లో ఏ దేశంలో కూడా స్త్రీలకు ఓటు హక్కు లేదు, పురుషులకు ఉండేది అసమానత్వం, స్త్రీలకు ఓటు హక్కు ఉండేది కాదు. అట్లాంటి ఓటు హక్కు చిన్నగా ఇచ్చినప్పుడు భారతదేశంలో ఎందుకు పెట్టకూడదని చెప్పి స్త్రీలకు కూడా ఓటు హక్కు కోసం ప్రయత్నం చేశారు, సాధించారు. సో అట్లాంటి గొప్ప విషయం కాబట్టి ఈరోజు దేశం మొత్తం, ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటాయి. అలాగే ఈ చాలా మంది ఉద్దేశంలో ఈయన దళిత వర్గాలకి, బీసీ వర్గాలకి ఏదో చేశాను, వాళ్ళకే పైకి తీసుకొచ్చారని ఒక భావన ఉంది. కాదు, భారతదేశానికి ఆయన చేసిన సేవ గొప్ప విషయం. మనందరికీ అర్థం కావాలంటే మన రాజ్యాంగాన్ని చూసుకోవాలి. ఈ రాజ్యాంగం ఈ రోజున ప్రపంచం అంతా కొట్టుకుంటున్నారు. ప్రపంచం అంతా, ఓ పక్క పాకిస్తాన్, మనతో పాటు స్వాతంత్రం వచ్చిన ఈ దేశాలు ఏవి కూడా శాంతియుతంగా లేవు, నియంత్రణతో పాలన వచ్చేసింది. శ్రీలంకలో లేదు, పాకిస్తాన్లో లేదు, నేపాల్లో లేదు, ఆఫ్రికాలో లేవు, యూరోప్ కంట్రీలో, అభివృద్ధి చెందిన కంట్రీలో కూడా
నియంతృత్వాలు వచ్చేసినాయి. కానీ భారతదేశం ఒక్కటే గట్టిగా నిలబడింది. ఏంటంటే దానికి కారణం భారతదేశానికి సంబంధించిన, భారతదేశానికి రెలవెన్స్ ఉన్న ఒక భారత రాజ్యాంగాన్ని ఆ మహనీయుడు మేధావి మన కోసం అందుబాటులోకి తీసుకొచ్చాడు. అది ఎంత ఉన్నతమైందంటే ఆయన ఆలోచించి అప్పటికే అమెరికా, కెనడా, యూరోప్లో బ్రిటన్ వీళ్ళందరూ రాజ్యాంగాలు చదివి ఈ భారతదేశానికి ఏం పనికి వస్తుందనే విషయాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఎందుకంటే భారతదేశం అన్ని దేశాల్లో ఒక చిన్న దేశం కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రకరకాల వేషాలు ఉంటాయి, రకరకాల భాషలు ఉంటాయి, రకరకాల పంటలు పండుతాయి, రకరకాల ఆకారాలు ఉంటాయి. ముక్కు సరిగా ఉండదు. వాళ్ళు ఎర్రగా ఉంటే మనం నల్లగా ఉంటాం. పశ్చిమలో కానీ ఈస్ట్లో కానీ ఆకారాలు వేరు. వీళ్ళందరూ కలిసి ఉండాలంటే ఎట్లాంటి రాజ్యాంగం కానీ మనం రచిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన రాజ్యాంగం మనకు తీసుకొచ్చారు. భారతదేశం యూనిటీగా ఉండడానికి అది మనకు ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కూడా 75-76 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెంది ఇంత యూనిటీగా ఉంటున్నారు. విచ్ఛిన్నం కాకుండా ఉంటున్నారు. భాషాపరంగా సమస్యలు లేకుండా ఉంటారు. తర్వాత వేషధారంలో సమస్యలు లేకుండా ఉంటారంటే దీనికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం. చాలా మందికి అనుమానం ఉంది, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఒక్కడే రచించారా? చాలా మంది ఉన్నారు దాని వెనకాలని. అయితే 1946 సంవత్సరం ఈ భారత రాజ్యాంగాన్ని కమిటీ చేసినప్పుడు ఎవరెవరు వేశారని ఒక్క నిమిషం చూద్దాం. ఈయన్ని మొత్తం 7 మంది 8 మంది వేస్తే ఆ 7 మంది ఏకగ్రీవంగా బాబాసాహెబ్ గారిని చైర్మన్ చేద్దాం డ్రాఫ్టింగ్ కమిటీ, అంటే రాజ్యాంగం రచించడానికి మెయిన్ గా పెట్టుకుందామని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఎవరన్నా ఉన్నారా అంటే ఒక అతను ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయాడు, లండన్. ఇంకొక అతను నాకు బిజినెస్ ఉంది, నేను రాలేను, నేను దీనిలో పార్టిసిపేట్ చేయలేను అన్నాడు. ఇంకొక అతను జ్వరం వచ్చింది, ఆయన అన్సారీ అని రాలేకపోయాడు. సో ఇంతమంది ఉండి మిగతా వాడు ఇంత సమస్యాత్మకమైన రాజ్యాంగాన్ని నేను కాంట్రిబ్యూట్ చేయాలనంటే ఆయన ఒక్కడే కూర్చొని 2 సంవత్సరాల 11 నెలలు రాజ్యాంగాన్ని రచించి జవహర్లాల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రజెంట్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే ఇట్లా ఒట్టి రాజ్యాంగమే ఉందా మనకి? రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఉండాలా, కొట్టుకోవాలా ముందు ముందు, అట్లా అయితే కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఆయన 75 సంవత్సరాల క్రితమే ఊహించాడు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంయమనంతో శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరుగుతుందంటే ఆ మహానుభావుడే కారణం. అయితే ప్రపంచంలో కూడా ఈ మధ్య ఒక సర్వే చేశారు 2012లో. సర్వే చేస్తే ప్రపంచ మేధావి ఎవరు అని సర్వే చేస్తే మనకు ప్రథమంగా నిలబడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రెండోగా నిలబడింది డాక్టర్ అబ్దుల్ కలాం. సో అట్లాంటి గొప్ప మేధావి, అట్లాంటి కాంట్రిబ్యూషన్, అట్లాంటి సేవ ఈ దేశానికి చేశాడు. అన్ని వర్గాలకి, స్త్రీలకి చేశాడు, కార్మికులకి చేశాడు. తర్వాత మనం ఈ రోజు అనుభవిస్తున్న రిజర్వ్ బ్యాంక్ కానీ, ఈ రోజు అనిపిస్తున్న స్టేట్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ 1935లో ఇంపీరియల్ బ్యాంక్ గా ఏర్పడటానికి దానికి కావాల్సిన ప్రాముఖ్యతని ప్రముఖంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం సామాజిక, ప్రథమంగా ఆయన ఆర్థికవేత్త, తర్వాతనే ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఆ రోజు మనం ఇంపీరియల్ బ్యాంక్ ని పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రోజు మనం చూస్తున్న రిజర్వ్ బ్యాంక్ అనేది ఆయన ఐడియా నుంచి వచ్చింది. సో ఇంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఉన్న బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత గొప్పగా మనం ఇక్కడ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా బాగుంది. మా అన్న మురళీమోహన్ గారు ఏర్పాటు చేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఎంపీ దగ్గమల్ల ప్రసాదరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 20 ఎకరాలు అమరావతిలో కేటాయించారు. దాన్ని ప్రతి ఒక్క దళితుడు విజిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఆయన పుట్టినప్పటి నుండి ఆయన మరణించిన దాకా ఎంత గొప్పగా ఈ దేశం కోసం మీ ప్రజలందరూ, అంటే డెమోక్రసీలో మనకి రాజ్యాంగాన్ని రాసిన నిర్మాత, దాన్ని ఈ రోజుకి మనం అందరూ పాటిస్తున్నామంటే అంత గొప్పగా రచించారు. కాబట్టి అవన్నీ కూడా ఆ 20 ఎకరాల్లో రేపు రానున్న అమరావతి శంకుస్థాపన చేయబోతారు. కాబట్టి దానికి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఎస్సీ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని గొప్పగా జరపాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎన్నడూ లేని విధంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ అంబేద్కర్ గారికి 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
ఇచ్చేదానికి ఏర్పాటు చేసిన మురళీ గారికి ప్రతి ఒక్కరు కూడా ఆయన కొనియాడాలి. ఎందుకంటే మేము కూడా జిల్లా పార్టీ తరఫున గతంలో ఎన్నో చేశాం, ఎందరో ఎమ్మెల్యేలు అయ్యారు. జిల్లాలో ఒక చోట జరిగేది, కానీ నియోజకవర్గంలో ఈరోజు చేస్తూ దళిత బిడ్డకి నేనున్నాను, దళితుల బిడ్డలతో పాటు ఓసీలు కూడా నేను చూసుకుంటున్నాననే ఒక నినాదంతో ఈరోజు చేస్తున్నటువంటి మురళీ గారికి మనందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూతలపట్టు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఎప్పుడూ లేని విధంగా మన పూతలపట్టు నియోజకవర్గంలో అంబేద్కర్ గారి జయంతిని ఒక పండుగ వాతావరణంలో మనం అందరం ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓకే, చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం చిత్తూరు నగరం మొత్తము ఇక్కడ సమావేశమై సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 3 సిద్ధాంతాలని గట్టిగా నమ్మి రాజ్యాంగంలో ఈ 3 ఫౌండేషనల్ ప్రిన్సిపల్గా మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చిత్రీకరించారు. సో ఈ 3 కూడా మన అందరం కూడా గుర్తుపెట్టుకొని మన సమాజంలో ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం ఈ 2 కూడా ఉన్నప్పుడే మనకు ఈ సమాజంలో ఉన్న అసమానతలన్నీ తగ్గిపోతాయి. ఎప్పుడు కూడా ఆర్థిక న్యాయం లేని సమాజంలో మనకి అసమానత్వం అనేది ఎప్పటికీ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అదే గుర్తించే మన రాజ్యాంగంలోనూ అదేవిధంగా మన యొక్క ప్రతి ఒక్క ప్రభుత్వ పాలసీలోనూ కూడా మనము అందరి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం అనేసి చదువు నుంచి, ఉపాధి నుంచి, ఉద్యోగ అవకాశాల నుంచి అన్నిట్లో కూడా చారిత్రకంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఎంతో సహకారాన్ని మరియు సహాయాన్ని గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సహాయాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని అన్ని వర్గాల వారు సమగ్రంగా అభివృద్ధి జరిగినప్పుడే అంబేద్కర్ గారు ఆశయించినటువంటి సామాజిక న్యాయం అనేది మనకి ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ ఉద్దేశంగానే మనమందరం కూడా గుర్తుపెట్టుకొని ప్రభుత్వము, ప్రజలు అందరూ కూడా మనం ముందుకు వెళ్తే అప్పుడే మనం నిజమైన అభివృద్ధిని మన సమాజంలో చేకూర్చగలమని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 135వ అంబేద్కర్ జయంతి చాలా ఘనంగా చిత్తూరు పట్టణంలో జరుగుతుంది. అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారి ఆశయాల్ని, వారి ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారికి 20 ఎకరాలు అమరావతిలో ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అంబేద్కర్ పట్ల, అంబేద్కర్ భావాలు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగంలో ఉందో వాటిని అమలుపరిచే నాయకుడిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. అంటే భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ వారికి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా వారికి తెలియలేదంటే అంబేద్కర్ గారిని వాడుకొని వదిలేయడం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. కాబట్టి అమరావతిలో 20 ఎకరాలు ఇవ్వడం మా ముఖ్యమంత్రి గారి ఘనత, ఆయన పట్ల ఉన్న చిత్తశుద్ధి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.
ఈరోజు భారతరత్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి. ఈనాడు 1891 ఏప్రిల్ 14వ తేదీ నాడు అంబేద్కర్ పుట్టాడు. వాళ్ళకి 14 మంది సంతానం, 12 ఆయన అంబేద్కర్. కానీ ఈ దేశ రాజకీయంలో కీలక పాత్ర పోషించాడు. ఈరోజు ఈడ నిలుచుకుని ఉంటామంటే ముఖ్యంగా దళిత గిరిజనులకి అనేక చట్టాలు తెచ్చిపెట్టాడు మహానుభావుడు ఎవరు అంటే అది అంబేద్కర్ మాత్రమే. ఈ దేశంలో అంబేద్కర్ మాత్రమే దళిత గిరిజనుల బలహీన వర్గాల కోసం అనేక చట్టాలని తీసుకుని వచ్చి భారతదేశంలో పెట్టిన మొట్టమొదటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. అందుకోసమే ఈరోజు ఆయన 134వ జయంతిని ఈ ఏరియాలో సాక్షి ఎదురుగా జ్యోతినగర్ ప్రాంతంలో కూడా మనం నడుపుకోవడం పెద్ద చరిత్ర. ఇది పెద్ద చరిత్రనే. రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఎక్కువ హరిజనులు నివాస ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక లైబ్రరీ కావాలని చెప్పేసి అనేక సార్లు మనం అర్జీలు పెట్టాం, పోరాటం చేసినాం. ఈరోజు ఇలాంటి చోట్ల కూడా లైబ్రరీ ఎందుకు అడుగుతున్నానంటే యాడో ఉండే పిల్లకాయలు ఇక్కడ చదువుకునేదానికి కాదు, ఇక్కడ ఉండే పిల్లకాయలే మన పిల్లకాయలు లైబ్రరీ ఉంటే మంచి చదువు నేర్చుకుంటారు, మంచి అధికారులుగా తయారవుతారు. రేపు రాబోయే కాలంలో కూడా బలహీన వర్గాలకి పనిచేసేదానికి ఒక గొప్ప నాయకుడు అవుతాడు. కాబట్టి ఈ ప్రాంతంలో లైబ్రరీ కావాలని చెప్పేసి మనం అనేక సార్లు పెట్టాం. అందువల్ల ఈరోజు కూడా ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి కావాలి. దాదాపు 1000 ఇళ్ళు పైన ఈ ప్రాంతం ఉంది, అంతా దళితులే. అందుకోసం మేము ఇక్కడ లైబ్రరీ అడుగుతున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలనే, అంబేద్కర్ ఆశయాలనే. జై భీమ్, జై భీమ్, జై భీమ్.